హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన ఉద్యోగ పెన్షనర్లకి రానున్న బడ్జెట్లో సూపర్ గుడ్ న్యూస్లు అయితే రానున్నాయండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోపు వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతుందండి. ఈ క్రమంలో వివిధ రంగాల ప్రజలు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఈసారి పన్ను చెల్లింపుదారులకి, సీనియర్ సిటిజన్లకి భారీ ఊరట కల్పించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్లకి వైద్య ఖర్చుల కోసం ఖచ్చితంగా సెక్షన్ 80D పరిమితి 1 లక్ష వరకు కూడా పెంచాలని డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెలలోనే పార్లమెంట్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. ఎప్పట్లాగే తమకి ప్రోత్సాహకాలు కల్పించాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు సైతం ఆదాయం అందుతున్నట్లయితే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం, ఇతర ఖర్చుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఇక యూనియన్ బడ్జెట్ 2024-25 నుంచి కొన్ని మినహాయింపులు కల్పించాలని అయితే డిమాండ్ చేస్తున్నారండి. ఇంకా ముఖ్యంగా సెక్షన్ 80D లిమిట్ 1 లక్షకు పెంపండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80D అనేది ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు, ఇతర వైద్య ఖర్చులకు సంబంధించి ట్యాక్స్ డిడక్షన్లు కల్పిస్తుంది. 60 ఏళ్ల లోపు వారికి గరిష్టంగా 25,000 వరకు కూడా ట్యాక్స్ డిడక్షన్లు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు అయితే ఈ లిమిట్ 50,000 వరకు ఉంది. అలాగే వ్యాధి విచారణ చికిత్సల కోసం చెకప్స్ చేసుకునే వారికి మరో 5,000 వరకు కూడా ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. గత 5 ఏళ్లలో చూస్తే వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి విజృంభణానంతరం పరిస్థితులు కూడా మారిపోయాయండి. ఈ క్రమంలోనే సెక్షన్ 80D లిమిట్ని పెంచాలనే డిమాండ్లు కూడా పెరిగాయి. ఆరోగ్య బీమా పన్ను చెల్లింపుదారులకి ఊరట కల్పించాలని కోరుతున్నారు. ఇక గతంలో 2018లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పరిమితి 30 నుంచి 50,000కి పెంచడం జరిగింది. 30,000 నుంచి. అప్పటి నుంచి ఇంతవరకు పెంచలేదు. గత 5 ఏళ్లలో హాస్పిటల్ బిల్లులు రెట్టింపయ్యాయని చెప్పవచ్చు. ఈ ఏడాది ఖచ్చితంగా వీటికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుంది అని అంతా భావించినా కూడా ఎలాంటి ప్రకటన లేదు. సీనియర్ సిటిజన్లు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ మినహాయింపు లిమిట్ని ఖచ్చితంగా 50,000 నుంచి 1,00,000 వరకు కూడా పెంచాలని ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో 60 ఏళ్ళు వయసు పైబడిన వారికి, ఇద్దరు వ్యక్తులకి 10 లక్షల కవరేజ్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏడాదికి 69,000కు పైగా ప్రీమియం కట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇస్తున్న 50,000 మినహాయింపుతో 10 లక్షల వరకు కూడా కవరేజ్ తీసుకునే పరిస్థితులు లేవు. ఈ క్రమంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన మినహాయింపు పరిమితిని 1,00,000కు పెంచాలని చెప్పి డిమాండ్లు కొంతకాలంగా వినిపిస్తూ ఉన్నాయండి. ఖచ్చితంగా కేంద్ర సానుకూలం ఉన్నట్లయితే తెలుస్తోంది. వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.